హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో పీక్ మార్జిన్స్ వచ్చిన తర్వాత ఏ బ్రోకర్స్ బెస్ట్? నేనైతే ప్రస్తుతానికి నా ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ అండ్ జీరోదా బ్రోకింగ్ అకౌంట్లో ట్రేడ్ చేస్తున్నాను మ్యాక్సిమము. అది ఎందుకు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కింద ఏంజల్ బ్రోకింగ్కి సంబంధించి కానీ జీరోదా బ్రోకింగ్కి సంబంధించి కానీ లింక్స్ ఇచ్చాను, దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. మా ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా టాపిక్లోకి వస్తే, పీక్ మార్జిన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం ఏ బ్రోకర్ కింద ట్రేడ్ చేయాలనేది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పీక్ మార్జిన్స్ ముందు వేరే విధంగా ఉండేది. అంటే కొంతమంది బ్రోకర్స్ దగ్గర మనం అకౌంట్ ఓపెన్ చేసింది జస్ట్ బికాజ్ వాళ్ళ మార్జిన్స్ చూసి మాత్రమే. సరే, మార్జిన్స్ చూసి మాత్రమే ఓపెన్ చేసాము. ఇప్పుడు మార్జిన్స్ ఇవ్వకుండా ఉన్నంత మాత్రాన వేరే అకౌంట్ లైక్ జీరోదా కానీ ఏంజల్ కానీ నేను చెప్పినట్టు ఎందుకు ఓపెన్ చేసుకోవాలి? పాత వాళ్ళతోనే కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకంటే వీళ్ళు సమానంగానే మార్జిన్ ఇస్తున్నారు, వాళ్ళు సమానంగానే మార్జిన్ ఇస్తున్నారని అడగచ్చు అని ఆలోచించవచ్చు మీరు. సో ఇక్కడ నేను ఆలోచించే విధానం ఏంటంటే, అందరు ఇచ్చే మార్జిన్స్ ఒకటే అయినప్పుడు మోస్ట్ స్టాండర్డ్, మోస్ట్ ట్రస్ట్ఫుల్ బ్రోకర్స్ ఎవరు, ఆర్ ఈ బ్రోకింగ్ ఫీల్డ్లో చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళు ఎవరు అంటే నాకు అనిపించింది ఏంటంటే ఏంజల్, జీరోదా వచ్చి సూపర్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏంజల్ వచ్చి ఎప్పటి నుంచో స్థాపించబడి ఉంది కాబట్టి నేను ఏంటంటే జీరోదా ఏంజల్లో చేస్తాను. ఏంజల్లో చేయడానికి ఇంకో కారణం ఏంటంటే, నా మొత్తం పోర్ట్ఫోలియో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన షేర్స్ అవన్నీ దాంట్లో ఉంటాయి. దాన్ని నేను ప్లెడ్జ్ చేస్తాను. దాన్ని ప్లెడ్జ్ చేయడం వల్ల నాకు మార్జిన్స్ వస్తాయి అనమాట. సో ఆ మార్జిన్తో నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను. సో అది నా అడ్వాంటేజ్. సో మీలో ఎవరైనా కానీ ఇట్లా ప్లెడ్జ్ చేసి ట్రేడ్ చేయాలి అంటే, నాకు తెలిసినంత వరకు నాకైతే ఏంజల్ చాలా కంఫర్టబుల్గా, ఈజీగా అనిపించింది. అంటే ప్లెడ్జ్ చేయడం కానీ అన్ప్లెడ్జ్ చేయడం కానీ చాలా ఈజీ, విత్ ఇన్ క్లిక్స్లోనే అయిపోతుంది. సో దాని గురించి మీకు ఏదైనా వీడియో కావాలి అంటే కింద కమెంట్లో మెన్షన్ చేయండి. దానికి ఎట్లా మార్జిన్స్ ప్లెడ్జ్ చేయాలి, ఎట్లా మీ పోర్ట్ఫోలియో ఉన్న షేర్స్ ప్లెడ్జ్ చేయాలి, ప్లెడ్జ్ చేసిన మార్జిన్ ఎట్లా ఉపయోగించుకోవాలనేది నేను క్లియర్ కట్ వీడియో చేస్తాను. ఏంజల్ బ్రోకింగ్ స్టాండర్డ్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి మార్కెట్లో మనకి, అంటే స్టాక్ బ్రోకింగ్ అనే మార్కెట్లో మనకి ఎక్కువ రోజుల నుంచి ఉంది కాబట్టి. ఇంకోటి జీరోదా వచ్చేసేసి మీ అందరికీ తెలిసే, అంటే ట్రేడింగ్ ఎక్కువ జరిగే అకౌంట్స్ మోస్ట్ ప్రాబబ్లీ జీరోదాలోనే వస్తుంది. అసలు డిస్కౌంట్ బ్రోకరేజ్ అనే కాన్సెప్టే జీరోదా తీసుకొచ్చింది నాకు గుర్తున్నంత వరకు అయితే ఇండియాకి. సో ఆబ్వియస్గా నేనేంటంటే ఈ రెండింటిలో చేయడానికి ఇష్టపడతాను. ఫస్ట్ మీ దగ్గర ఏ బ్రోకర్ అకౌంట్ ఉన్నా కానీ అసలు మీరు అకౌంట్ ఎందుకు ఓపెన్ చేశారనేది మీకు మీరు ప్రశ్నించుకోండి. సో ఈ అకౌంట్ నేను అప్పట్లో మార్జిన్స్ ఇస్తారని చేశాను, లేకుంటే ఇంకోటి నాకు క్రూడ్ ఆయిల్ తక్కువ మార్జిన్కి వచ్చేది, లేకుంటే నాకు బ్యాంక్ నిఫ్టీ సెల్ చేయడం 4000కి నేను సెల్ చేసేవాడిని. సో ఈ కారణాల వల్ల అయితే ఇంకా అకౌంట్లో ట్రేడ్ ఎందుకు చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు వేరే స్టాండర్డ్ బ్రోకర్ ఎవరైనా ఉండి, మనకు ట్రస్ట్ వర్తీ బ్రోకర్ ఉండి, అంటే మోర్ ట్రస్ట్ వర్తీ, ఈ బ్రోకర్ మోసం చేస్తాడు ఆ బ్రోకర్ మోసం చేయడం కాదు, పెద్ద బ్రోకర్లు కూడా మోసం చేస్తారు. అంటే కార్వి చాలా పాతగా స్థాపించింది, అది కూడా మోసం చేసింది. సో ఏది మోసం చేస్తారు ఏది మోసం చేయరో మనం చెప్పలేము. బట్ మనం ఎట్లా పోతామంటే, ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాటిని, లేకుంటే నంబర్ 1 ఉన్న వాటిని నమ్మి వెళ్ళిపోవాల్సిందే. మనం అంతకుమించి ఏం చేయలేము. సో ఆ విధంగా ఆలోచించినా కానీ, సో ఇప్పుడు మీకు ఒకే బెనిఫిట్ ఒక తక్కువ స్టాండర్డ్స్ ఉండే కంపెనీ, ఒక ఎక్కువ స్టాండర్డ్స్ ఉండే కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఆబ్వియస్గా మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారంటే, నేనైతే ఎక్కువ స్టాండర్డ్స్ ఉండే అంటే ఒకే బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒకే మార్జిన్స్, అందరూ ఒకే మార్జిన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఐ గో విత్ బిగ్ కంపెనీ రాదర్ దెన్ స్మాల్ కంపెనీ. బిగ్ కంపెనీస్ మోసం చేయవా గ్యారంటీనా అంటే ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి. కాబట్టి మోస్ట్ సేఫెస్ట్ వే ఆఫ్ చూసింగ్ కంపెనీ ఇస్ బిగ్ కంపెనీస్, అంతేనే కదా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏ బ్రోకరేజ్ ప్లాన్ దగ్గర మీ ప్రీవియస్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేశారు. ఇంతకుముందు ఫ్రీడమ్ ప్లాన్, లేకుంటే ఇంకో ప్లాన్ అని ఉండేవి డిఫరెంట్. ఫ్రీడమ్ ప్లాన్ అంటే మీకు మార్జిన్స్ ఎక్కువ ఇచ్చేసి బ్రోకరేజెస్ ఎక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మార్జిన్స్ ఎక్కువ వేయడానికి లేదు కానీ అదే బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారేమో చెక్ చేసుకోండి మీ బ్రోకర్లోకి వెళ్ళి. ఎందుకంటే మీరు అదే ట్రేడింగ్ స్టాండర్డ్ హైలీ ఎస్టాబ్లిష్డ్ బ్రోకర్ దగ్గర చేస్తే ఇప్పుడు మీకు ఏంటంటే పర్ ఆర్డర్ 20 రూపీస్ మాత్రమే పడుతుంది. క్లియర్గా చెప్తున్నాను, పర్ ఆర్డర్ 20 రూపీస్కి, పర్ లాట్ 20 రూపీస్కి చాలా తేడా ఉంది. సో మీ బ్రోకరు ప్రీవియస్గా హెవీ మార్జిన్ ఇచ్చే బ్రోకరు పర్ లాట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటే, సో మీరు 2 లాట్లు పెడితే 40 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. అదే 2 లాట్లు మనము పర్ ఆర్డర్ 20 రూపీస్ ఛార్జ్ చేసే బ్రోకర్ దగ్గర ట్రేడ్ చేసాము అంటే 2 లాట్లకు కలిపి 20 రూపాయలే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు పర్ ఆర్డర్, అంటే ఆర్డర్లో ఎన్ని లాట్స్ ఉన్నా కానీ మీకు 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. సో ఇది బాగా గమనించుకొని మీకు ఎంత ఛార్జ్ చేయబడుతుంది, అది పర్ ఆర్డరా పర్ లాటా అనేది ఖచ్చితంగా మీ బ్రోకర్తో మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఏమైనా సందేహాలు ఉంటే మీ బ్రోకర్ని అడిగి కనుక్కోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మనకు స్టాండర్డ్స్ లేక, వెరీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాక, మనకు బ్రోకరేజ్ ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంది అంటే ఆబ్వియస్గా మనము అనవసరంగా పే చేస్తున్నట్టే కదా. సో అది చెక్ చేసుకోండి కంపల్సరీ. సో ఇట్లా కాకుండా మీకు ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఉందనుకోండి మీ బ్రోకర్ మీద, సరే ఏదో పాపము అందరం పెద్ద బ్రోకర్ల దగ్గరే ట్రేడ్ చేస్తే చిన్న బ్రోకర్లు బతికేది ఎట్లాగా అని మీరు అనుకుంటే, సో అండ్ ఇంకోటి ఏంటంటే,
నాకు ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ కంప్లీట్గా అలవాటు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ జిరోదాను ఏంజల్ ఓపెన్ చేసి మళ్ళీ కొత్త బ్రోకర్లతో పోయి ఆ సాఫ్ట్వేర్ అలవాటు పడి నేను ట్రేడ్ పెట్టడానికి ఇబ్బంది పడి ఇదంతా ఎందుకు అనుకునేటట్లయితే, ఒకవేళ మీకు పర్ ఆర్డర్ 20 రూపాయలు, ట్రేడింగ్ గురించే మాట్లాడుతున్నానండి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడట్లేదు. నేను ట్రేడ్ చేసే వాళ్ళ కోసమే ఇది బ్రోకర్స్. ఇన్వెస్ట్మెంట్ అయితే పక్కా ఎస్టాబ్లిష్డ్ బ్రోకర్స్తో పోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే చిన్న బ్రోకర్స్, చిన్న చితక బ్రోకర్స్ వాళ్ళు టక్కున క్లోజ్ చేసిపోతే మన పోర్ట్ఫోలియో కానీ మన ఫండ్స్ కానీ దాంట్లో ఉండేవి ఏదైనా రిస్క్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఆల్వేస్ ఐ డూ ఇన్ ఏంజల్ బ్రోకింగ్. మీరు కూడా ఏదైనా పెద్ద బ్రోకర్ మీ ఇష్టం, ఏదైనా బ్రోకర్ చూస్ చేసుకోండి. ఒకవేళ బ్రోకరేజ్ కంపారిటివ్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రోకర్స్తో సమానంగా అదే విధంగా పర్లా 20 రూపీస్ ఇస్తూ ఉండి మీ బ్రోకరు మీకు ప్లాట్ఫామ్ చేంజ్ చేయబుద్ధి కాక వాళ్ళు కూడా బతకనేలే, ఎప్పుడు పెద్దోళ్ళే బతకడం ఎందుకని మీకు అనిపిస్తే మీరు మీ పాత బ్రోకర్తోనే అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, పర్ లాట్ ఉంది కదా, ఇప్పుడు పర్ ఆర్డర్ ఏమైనా చేస్తారేమో ఒకసారి అడగండి. అప్పటికీ లేదు మేము పర్ ఆర్డరే ఛార్జ్ చేస్తాము, ఇంతకుముందు బ్రోకరేజెస్ ఛార్జ్ చేద్దామంటే దెర్ ఇస్ నో పాయింట్. ఆ బ్రోకర్తో కంటిన్యూ అవ్వడం. మీకు ఎంత సాఫ్ట్ కార్నర్ ఉన్నా, మీకు ఎంత సాఫ్ట్వేర్ అలవాటు అయ్యి ఉన్నా కానీ ట్రేడ్స్ పెట్టేదంతా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎస్టాబ్లిష్డ్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మీకు బెస్ట్ ప్లాట్ఫాము లేదు, సెక్యూరిటీ లేదు, హెల్ప్ చేద్దాం ఏదో వీళ్ళ దగ్గరే చేద్దామన్నా కానీ వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారు. సో దానివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మీరు బెస్ట్ బ్రోకర్స్ అంటే బెస్ట్ బ్రోకర్స్ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రోకర్స్ ఆర్ టాప్ బ్రోకర్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడ్ చేసుకుంటే మంచిది. సో అదండి, మీరు ఏ బ్రోకర్ దగ్గర ట్రేడ్ చేస్తున్నారు, పర్ ఆర్డర్ ఛార్జ్ చేస్తున్నారా లేకుంటే పర్ లాట్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంకా మార్జిన్స్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, అందరు బ్రోకర్స్ ఒకే మార్జిన్స్ ఇస్తున్నారు. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ మార్జిన్స్. లేదా ఫ్రీడమ్ ప్లాన్ అని చెప్పి ఏదైనా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారా? ఇవన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీ కన్వీనియన్స్ అనుగుణంగా మీరు ఏ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక పోతే నెక్స్ట్ వీక్ వీడియో వచ్చేసేసి ఆప్షన్ గీక్స్ మీద చేయాలనుకుంటున్నాను. ఆప్షన్ గీక్స్ బేసిక్స్, అసలు ఆప్షన్ గీక్స్ అంటే ఏంటి, వాటిని దేనికి ఉపయోగిస్తారు, అవి ఏ విధంగా ఆప్షన్ ప్రైస్ని ఎఫెక్ట్ చేస్తాయి అనేది బేసిక్ మోడల్లో కవర్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఓవరాల్ ఐడియా ఉండాలి నాకు తెలిసినంత వరకు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉందా లేదా అంటే ఇంకా నేను పెద్ద ఉపయోగం ఉండే విధంగా అయితే నాకు ఇంకైతే కనిపించలేదు. నేను అంత రీసెర్చ్ అయితే చేయలేదు ఇంకా ఆప్షన్ గీక్స్ మీద. బట్ బేసిక్గా ఆప్షన్ గీక్స్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ప్రైస్ మీద ఎట్లుంటుంది, ఎందుకు ఉంటుంది, ఏ సందర్భాలలో ఉంటుంది, దానిని మనం అడ్వాంటేజ్గా ఏ సందర్భాలలో తీసుకోవచ్చు ఆప్షన్ గీక్స్ అనేది అంతవరకు అయితే రీసెర్చ్ చేశాను. కంప్లీట్ యూటిలైజేషన్ ఆఫ్ ఆప్షన్ గీక్స్ అయితే నాకు ఇంకా ఎక్కువ ఏం కనిపించట్లేదు. బట్ ఫ్యూచర్లో ఇంకా రీసెర్చ్ చేస్తే కనిపిస్తే దాని మీద ఫ్యూచర్లో వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి నాకు ఉన్న నాలెడ్జ్లో మీకు ఆప్షన్ గీక్స్ మీద ఆ నాలెడ్జ్ షేర్ చేయాలి అంటే కింద కమెంట్స్లో ఆప్షన్ గీక్స్ అని మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో మోర్ దెన్ 100 కమెంట్స్ లైక్స్ వచ్చాయంటే కంపల్సరీ ఆప్షన్ గీక్స్ మీద నేను నెక్స్ట్ వీక్ వీడియో అయితే చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.